ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మే 15వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మము జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ఖమ్మము జిల్లా కామేపల్లి మండలం. ఈ కామేపల్లి మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. ఈ 13 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మము జిల్లా కామేపల్లి మండలం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 13 గ్రామాలపై మీ దయను చూపించండి. నాయన, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ తట్టు తిరుగునట్లుగా మీరు కృప చూపించమని, ఈ ప్రాంతంలో ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని మీరు కలిగించండి. ఈ కామేపల్లి మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తూ విరివిరిగా పరిచర్య ఈ 13 గ్రామాలు మీరు జరిగించుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 10-11వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారుడగు యాకోబును, యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులు పట్టువాడివై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రాత్రంతయు ప్రయాసపడిన పేతురు జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట చప్పున చేసి 2 దోణెలు మునుగునట్లుగా చేపలు పట్టిన పిమ్మట, ప్రభా, నేను పాపిని, నన్ను విడిచిపోము అని యేసు ప్రభు పాదాలు ఎదుట సాగిలి పడిపోతున్న మనము పేతురును చూస్తున్నాం. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి అనే వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారుడును యాకోబును, యోహానును కూడా విస్మయముందునట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకు యేసు ప్రభుల వారు పేతురుతో అంటూ ఉన్నారు, భయపడకము, ఇప్పటి నుండి
నువ్వు మనుష్యులను పట్టువాడవే ఇందువని సీమోనుతో చెప్పాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని దేవుని సేవ వైపు నడిపించిన ఒక బలమైన మాట. చేపలు పట్టుకుంటున్న ఒక విద్యలేని పామరుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులు పట్టుబడవైందు. ప్రపంచంలో అన్ని ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ప్రభు సేవను చేయటమే, అది ప్రభు సేవలో ఉండటమే. పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పేతురు సాగిలపడి, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోము అంటే, లేదయ్యా, నువ్వు మనుషులు పట్టు జాలరిగా ఉంటావు, నువ్వు భయపడద్దు, నువ్వు ఇక్కడ నుండి మనుషులను పడతావు అని ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, వారు దోణెలను దరికి చేరి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎంత గొప్ప అద్భుతమండి! దేవుని సేవ కొరకు సమర్పించుకోవటం అనేది గొప్ప నిర్ణయం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టారంట. కుటుంబాలను, ఆస్తులను, అంతస్తులను, ధనాన్ని, బలాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించగలమా? ఈరోజు మనం ఏం విడిచిపెట్టలేకపోతున్నామో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు. రండి, సీమోను పేతురు వలె, జబదయి కుమారుడైన యాకోబు వలె, యోహాను వలె సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిద్దాం. మన జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యాలు చూద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునేండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా, మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు ప్రభు. మేమును సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించగలిగిన వారుగా మీరు మమ్మల్ని మలచండి. గొప్ప దేవుడా, పేతురును వాడుకున్నట్లుగా మమ్మల్ని వాడుకోండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.